ఒకసారి మీరందరూ అరిచేసి ఎన్ని కావాలో మాట్లాడతా. ఇంకోసారి మీకోసం ఐఎమ్ గివింగ్ మై టైమ్ టు యూ. ఒకసారి అరిచేయండి. నేను మాట్లాడచ్చు అప్పుడు కొంతసేపు. ఓకే, థ్యాంక్స్. మీ పర్మిషన్ కావాలి. థ్యాంక్స్ అండి. ఓకే, దూకుడు నా లైఫ్లో ఇట్స్ లైక్ అ వెరీ బిగ్ ఒక ఎస్కలేటర్ లాగా, డబుల్ ప్రమోషన్ లాగా లైఫ్లో. సో అప్పుడు ద కాన్ఫరెన్స్ శ్రీను వైట్ల గారు అండ్ మహేష్ గారు అండ్ 14 Reels ఎంటర్టైన్మెంట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్షన్ కంపెనీ, అంటే వాళ్ళ కొడుకులాగా చూసుకుంటారు అనమాట నన్ను. సో రియలీ ఐ థ్యాంక్ ఈ 58th ఫిలిం వాళ్ళ ప్రొడక్షన్ లో నేను పనిచేయడం చాలా చాలా సంతోషంగా ఉండింది. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. అండ్ దూకుడు జరుగుతుండగానే ఇంకా సినిమా రిలీజ్ అవ్వలే. సో నా కాంబినేషన్, మహేష్ బాబు కాంబినేషన్ గారు హిట్ వస్తుందా లేదా ఆయన ఏం చూడకుండా 2 సాంగ్ కంపోజింగ్ అయిన వెంటనే గేవ్ మీ ఆపర్చునిటీ ఫర్ బిజినెస్ మ్యాన్. అండ్ సో ఐ హావ్ టు థ్యాంక్ మహేష్ గారు. దీనికైనా ఐ డోంట్ హ్యావ్ ఎనీ బిగ్గర్ స్టేజ్ టు థ్యాంక్. And Srinu Vaitla garto, this is my 3rd film after Dokudu, Bacha and now Agadu. I think our combination will not stop. It will create more records. Thank you so much, sir. And my mentor, నిజంగా బాయ్స్ అనేది లేకపోతే ఒక ఇమేజ్ వచ్చిండేది కాదు నాకు లైఫ్లో. మొత్తం it was ఒక 258 days of journey with me and ఒక 300 days శంకర్ గారితో, ఏఆర్ రమణ్ గారితో. సో ఇట్స్ అ వెరీ బిగ్ జర్నీ ఫర్ మీ. అండ్ నేను ఒక కాలే ఫోన్ చేశాను, ఒక మెసేజే పెట్టాను, సార్ ఇఫ్ యూ క్యాన్ మేక్ ఇట్ విల్ బి రియలీ నైస్ అని. ఇట్స్ మై 50th ఫిల్మ్, మీరుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ మీరు స్టార్ట్ చేశారు నా లైఫ్ ని. ఐ థింక్ ఇఫ్ యూ ఆర్ దేర్, ఐ థింక్ ఐ కెన్ డెఫినెట్లీ గో వెరీ లాంగ్ వే అగైన్. డిక్కీ బల్సిన కూడా చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. అయినా నువ్వు డైలాగ్ వేస్తే కౌంటర్ వేయడానికి నేను రైటర్ కాదు, ఫైటర్ని. అయ్యి బాబాయ్, నాకు సినిమా డైలాగులు వచ్చేస్తున్నాయి. సార్ వాచ్ తీశారంటే మ్యాచ్ మొదలైనట్టే. నువ్వేస్తావు.